హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి. ఈ వీక్ మూవీ అప్డేట్స్ ఏంటో చూసేద్దామా? ముందుగా అప్కమింగ్ మూవీ అప్డేట్స్. నిన్న మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా SSMB 29 నుంచి రాజమౌళి గారు ప్రీ లుక్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ రివీల్ నవంబర్ అని అయితే పోస్ట్ చేశారు. ఈ మూవీ అప్డేట్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి. ది ప్యారడైజ్ మూవీ నుంచి కూడా ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్తో పాటు క్యారెక్టర్ నేమ్ జడల్ అని అయితే రివీల్ చేశారు. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ట్రైలర్స్, సాంగ్స్ విషయానికి వచ్చేస్తే ఘాటీ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే సూపర్ ఉంది. ఈ మూవీ 5th సెప్టెంబర్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. పరదా మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే బాగుంది. అందరు యాక్టర్స్ యొక్క స్క్రీన్ ప్రెజెంటెన్స్ అయితే సూపర్ ఉంది. కామెడీ కూడా అదిరిపోయింది. అనుపమ గారి యాక్టింగ్ కూడా బాగుంది. ఈ మూవీ 22 ఆగస్టున అయితే రిలీజ్ అవుతుంది. జిగ్రీస్ మూవీ టీజర్ కూడా రిలీజ్ అయింది. టీజర్ మొత్తం నలుగురు ఫ్రెండ్స్ చుట్టూరు అయితే తిరుగుతుంది. టీజర్ అయితే ఫుల్ కామెడీగా ఉంది. ఇంకా ఎవరైనా టీజర్ చూడకపోతే చూసేయండి. జటాధర టీజర్ అయితే రిలీజ్ అయింది. టీజర్ అయితే సూపర్ ఉంది. సుధీర్ బాబు గారి యాక్టింగ్ కూడా బాగుంది. సోనాక్షి సిన్హా గారి యాక్టింగ్ కూడా బాగుంది. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్గా టీజర్ అయితే సూపర్ ఉంది. ఈ మూవీ త్వరలో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి. బుల్లెట్ బండి టీజర్ కూడా రిలీజ్ అయింది. ఈ మూవీలో రాఘవ లారెన్స్ గారు వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి అయితే చేస్తున్నారు. టీజర్ అయితే నాకు పర్వాలేదు అనిపించింది. మీరు ఒకవేళ టీజర్ చూసుంటే మీకేమనిపించిందో నాకు కామెంట్ చేసేయండి. సాంగ్స్ విషయానికి వచ్చేస్తే బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ నుంచి అయితే ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు, హరీష్ జయరాజు గారు. సాంగ్ అయితే బాగుంది. ఇంకా ఎవరైనా వినకపోతే వెళ్ళి వినేయండి. కే ర్యాప్ మూవీ నుంచి ఓనం సాంగ్ అయితే రిలీజ్ అయింది. సాంగ్ బాగుంది. అయితే ఈ మూవీ 18 అక్టోబర్ని అయితే రిలీజ్ అవ్వబోతుంది. కాంతా మూవీ నుంచి పసి మనసే అనే సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఈ సాంగ్ లిరిక్ రైటర్ అయితే కృష్ణకాంత్ గారు. ఇంకా ఓటీటీ విషయానికి వచ్చేస్తే కానిస్టేబుల్ కనకం ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. అరేబియా కడలి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. మాయాసభ సోనీ లీవ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అదండి ఈ వారం అప్డేట్స్. మా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం?